Hi guys, this is Bharatwaj. Welcome to my channel USBD. So basically 1 year అయింది అనుకుంటా మనం యూట్యూబ్లోకి వచ్చి. సో ఎందుకు అంత లేట్ అయింది, మధ్యలో ఎందుకు ఒరే వీడియో రాగానే ఇదంటావా? సో బేసిక్గా ఏంటంటే మనం స్టార్టింగ్లో 1 year ముందు వీడియోస్ అన్నీ తీస్తూ ఉన్నాం కదా. సో ఆ గ్యాప్లో ఒక చిన్న ఇష్యూ వచ్చింది. సో దానివల్ల యూట్యూబ్ ఆపేసాం మనం. సో అది ఎందుకు ఆపేసాను, ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేశాను, ప్రతి ఒక్కటి నేను చెప్తాను. ప్రజెంట్ ఈరోజు మేము బర్మింగ్హామ్కి వెళ్తున్నాం. సో ప్రజెంట్ నేను ఉంటున్న ఏరియా వచ్చి వేమౌత్ అనమాట. సో ఇప్పుడు వేమౌత్ నుంచి బర్మింగ్హామ్కి వెళ్తున్నాం టెంపుల్కి. సో టెంపుల్లో మాట్లాడదాం. ఏ అందగాడా అందాలన్నీ ఆపుకోరా. హాయ్. సో బేసిక్గా ఏంటంటే ఒకప్పుడు లెస్టర్ నుంచి బర్మింగ్హామ్ కరెక్ట్గా 40 minutes. ఇప్పుడు వేమౌత్ నుంచి బర్మింగ్హామ్ దగ్గర 3 hours 20 minutes అనమాట. ఎందుకంటే వేమౌత్ వచ్చి చాలా కింద ఉంటుంది ఎక్కడో. మా ఓడ్ చూడండి దాక్కుంటాను వెనకాల, నిద్రపోయి ఇప్పుడు లేచాడని అయ్యా. హాయ్ ఫ్రెండ్స్. సో బేసిక్గా ఏంటంటే వేమౌత్ నుంచి బర్మింగ్హామ్ వచ్చి దగ్గర 166 miles ఎంత వస్తుంది, 68 miles ఉంది ఇంకా బేసిక్గా. సో ఇప్పుడు ఇంకా 68 miles తోలాలి. అబ్బో అదనమాట సంగతి. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నావు మిస్టర్ నోమేశ్వర్? Once we get our destination, తెలుగు ఇంగ్లీష్ వద్దు, తెలుగు. అంటే చాలా మంత్స్ అయిపోయింది వెంకటేశ్వర స్వామిని చూసి. చాలా మంత్స్ అయింది, చాలా అంటే చాలా మంత్స్. గుడికి పోవాలని అనుకుంటున్నా. ఫైనలీ వీఆర్ గోయింగ్. బేసిక్గా అందరికి ఈ రోజే ఆఫ్ దొరికింది అనమాట. సో దానివల్ల బిజీ లైఫ్ యూకే లో ఒకరికి టైం ఈ రోజు వెళ్తాం, లేదంటే ఎప్పుడో వెళ్ళాల్సింది మేము. మేము స్కందా వేల్స్ అనుకున్నాము, కుదరలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఇదన్నా సెట్ అయింది మా అందరికి, ఎందుకంటే అది ముందే బుక్ చేసుకోవాలన్నారు స్కందా వేల్స్. బట్ వన్ డే వీ గోనా గో యాజ్ వెల్ ఓదే. అప్పుడు చూపిస్తాం. ఇంకా తరచూ వస్తూ ఉంటుంది అనమాట, గ్యాప్ లేకుండా వీడియోస్. సో బేసిక్గా ఎందుకు ఆపాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ నేను స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఆ స్కాట్లాండ్ చేసే మధ్యలోనే ఏమైందంటే నేను మాస్టర్స్ చేస్తా అన్నా. సో అప్పుడు ఒక ఆలోచన వచ్చింది దేనికి, చదువుకోవడానికి. అది తప్ప అన్నీ చేస్తాను అనిపించింది. సో బేసిక్గా అది క్లియర్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో థింగ్ ఏంటంటే నా మాస్టర్స్ అయిపోయింది అనమాట, నా రిజల్ట్స్ వచ్చేసింది. సో నేను మాస్టర్స్ పాస్ అయిపోయా. ఇప్పుడు నేను మాస్టర్స్ పెట్టాను అనమాట. సో మా వాడు పాస్ అయ్యి 1 year అయిపోయింది, ఇప్పుడు నేను పాస్ అయ్యా. ఎలా ఉందిరా నీ ఫీలింగ్? ఎందుకు పనికిరా అనుకున్నాం బేసిక్ గా. సో ప్రస్తుతం ఈ రోజు అయితే మేము బర్మింగ్హామ్ వెళ్ళాలనుకుంటున్నాం. సో బర్మింగ్హామ్ వెళ్తున్నాం, బర్మింగ్హామ్ లో కలుద్దాం. స్టే ట్యూన్ ఫర్ మోర్. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా.
సో చాలా రోజుల తర్వాత మేము బర్మింగంకి వచ్చాము. లిటరలీ లైక్ ఎన్ని మంత్స్ అయిపోయిందిరా, పక్కా 6 months అయి ఉంటుంది. ఎందుకంటే బర్మింగం మేము లెస్టర్లో ఉన్నప్పుడు అయితే తరచూ వచ్చేటోళ్ళం, ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేటోళ్ళం. బట్ ఇప్పుడు వేమూత్కి మూవ్ అయ్యాక అసలు లిటరలీ దగ్గర 3.5 hours అనమాట అది. సో దానివల్ల రాలేకపోతున్నాం. సో ప్రస్తుతం బర్మింగంలో గుడి లోపలికి వెళ్ళి మేము అర్చన చేసుకుందాం అనుకుంటున్నాం. ఏరా వెళ్ళి అర్చన చేసుకొచ్చేద్దామా? టికెట్లు తీసుకోవాలి. ఇది గుడి యొక్క ముండన్ సర్వీస్ అనమాట. ముండన్ సర్వీస్ అంటే లైక్ మనకి తిరుమల కళ్యాణ్ కట్ట అలాగా ఇక్కడ ముండన్ సర్వీస్. ఇది శివుడి గుడి కదరా, ఇది సాయిబాబా గుడి. సో బేసిక్గా ఇదంతా సాయిబాబా గుడి అనమాట. సో బేసిక్గా ఇది శివుడి టెంపుల్ అనమాట. సో ఇక్కడ మొత్తం శివుడు ఫ్యామిలీ మొత్తం ఉంటారనమాట. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సాయిబాబా గుడి. సో పూర్తిగా సో ఇక్కడ ఏంటంటే సేమ్ అంతా పక్కపక్కనే ఉంటుంది సాయిబాబా గుడి. నెక్స్ట్ అక్కడ ఉండేది వచ్చి మురుగుడు గుడి, అండ్ ఇటుపక్క ఉండేది వచ్చి వినాయకుడు గుడి అనమాట. సో బేసిక్గా మనం ఎప్పుడు వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అలా తిరుక్కొని ఇదంతా తిరుక్కొని ఇది చూసుకొని సాయిబాబా గుడి చూసుకొని ఇట్లా వస్తారు శివుడి గుడికి. 2కి క్లోజ్ కదరా నోము, 2కి క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ ఎన్ని గంటలకి? 2కి క్లోజ్ అయిపోయి 4:30కి ఓపెన్ అయ్యిద్ది అనమాట. టెంపుల్. సో ఇప్పుడు మేమంతా దర్శనం అయిపోయింది అండ్ ప్రసాదానికి వెళ్తున్నాం. సో మీకు అన్నప్రసాదం ఇప్పుడు అన్నప్రసాదం అనేది కొత్తగా కట్టారు ఈ మధ్య. సో ప్రీవియస్గా వేరేలాగా ఉండింది, అది కూడా చూపిస్తా ఉండండి మీకు. సో మొత్తం ఈ గుడి చుట్టూ దశావతారాలు ఉంటాయి అన్నమాట. సో చుట్టూరు లైక్ రాముడు కృష్ణుడు అంతా ఉంటారు, దశావతారం బొమ్మలు. సో బేసిక్గా పాతది అన్నప్రసాదం వచ్చి ఇది, బట్ ఇది వచ్చి కొత్తది అన్నప్రసాదం. సో ఇది రీసెంట్గా కట్టారనమాట ఇది మొత్తం. సేమ్ తిరుపతిలో అన్నప్రసాదం ఎట్టుందో అట్లే ఉందిరా అబ్బా నాయన. సో మొత్తానికి ప్రసాదం తీసుకున్నాం. సో మీకు ప్రసాదం చూపిస్తా. హాయ్ మిస్టర్ నోమేశ్వర్. అచ్చు తరిగొండ వెంగమ్మ అన్న ప్రసాదంలా ఉందిరా. అసలు చాలా రోజుల తర్వాత వచ్చాము మనం. యాక్చువల్గా మనం అది అనుకున్నాం, కానీ ఇది కదా, ఇది చాలా బాగా డెవలప్ చేశారు మంచిగా. ఎలా ఉంది లోపల? చాలా బాగుంది. ఫుడ్ ఇక్కడ ఇండియన్ మార్ట్ ఉందన్నమాట. సో ఇండియన్ మార్ట్లో మొత్తం మన ఇండియన్ గ్రాసరీస్ అవన్నీ అమ్ముతారు. భూరి కరుణయా పాహి భారతీ తీర్థం, భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం, పాహి భారతీ తీర్థం, మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ, మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ. సో ఈ ఇండియన్ స్టోర్లో మనకు కావాల్సిన పూజ సామాన్లు అన్నీ దొరుకుతుంది. సో బేసిక్గా అండ్ అదేలాగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన పూజ అయిపోయింది. దర్శనం ఏంటంటే మేము మొక్కున్నాం దర్శనానికి వస్తామని. లైక్ నేను పాస్ అయితే వద్దాం అనుకున్నాను, ప్లస్ గుండు చేయించుకుందాం అనుకున్నా. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే మా తాత చనిపోయి లైక్ సంవత్సరం ఇంకా అవ్వలేదు. సో దానివల్ల ఇప్పుడు నేను ప్రజెంట్ చేయకూడదు అనమాట. సో అందుకే ఒకసారి వచ్చి దర్శనం చేసుకుందాము. చాలా రోజులు అయిపోయింది, లిటరల్ 6 months అవుతుంది అనుకుంటా. లెస్టర్ నుంచి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు దాకా మేమైతే బర్మింగంకి రాలేదు. సో అందరికీ ఈరోజు మాకు అందరికీ ఆఫ్ కుదరడం వల్ల మేమందరం బర్మింగంకి వచ్చాం. వెల్కమ్ టు మై హోమ్ ల్యాండ్ లెస్టర్. సో లెస్టర్లో ఇప్పుడు మనం కొన్ని షాపింగ్ చేస్తున్నాం, లైక్ ఇండియన్ స్వీట్స్. అండ్ అదేలాగా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని కూడా కలవాలి నేను, ఎందుకంటే ఆ అబ్బాయి కూడా స్పెషల్ అన్నమాట. సో ఇప్పుడు ఆ అబ్బాయిని కలుస్తాం. నెక్స్ట్ నా పాత వర్క్ ప్లేస్కి వెళ్తాము. అదేలాగా బిర్యానీ తీసుకుంటాం మెయిన్, ఎందుకంటే మాకు వేమూత్లో బిర్యానీ అనేది దొరకదు, మరీ దారుణంగా ఉంటుంది. అండ్ బిర్యానీతో పాటు ఇండియన్ స్వీట్స్ మెయిన్. ఇండియన్ స్వీట్స్ ఎందుకంటే నోముకి ఇష్టం కాబట్టి. వాడు ఇప్పుడు లెస్టర్కి వచ్చి ఇండియన్ స్వీట్స్ లేదంటే వాడు రాడు తిరిగి. సో ఇండియన్ స్వీట్స్, బిర్యానీ అండ్ మా ఫ్రెండ్ని కలిసేసి
చలో వేమోత్ మళ్ళీ. ఇప్పుడు లెస్టర్కి వచ్చాము. లెస్టర్లో మేము ఇప్పుడు ఒక స్వీట్ షాప్కి వచ్చాము. ఇది మితాస్ అనమాట మాకు ఇక్కడ. సో ఇక్కడ మొత్తం అన్ని రకాల స్వీట్స్ దొరుకుతాయి. బేసిక్గా మనం ఇప్పుడు మా ఫ్రెండ్కి సర్ప్రైజ్ విజిట్ ఇస్తాం అనమాట. సో ఇదే నేను పనిచేసిన స్పార్, అంతా మా ఫ్రెండ్సే. మా వాడు కానీ కనబట్లే. సో మా వాడు ఇక్కడ ఉన్నాడు. సో ఇదే మా షాప్. ఒకప్పుడు మనం ఇక్కడే రాజ్యాలు వెళ్ళినాం అంతా. అది మా సబ్వే, ఇది మా ఫ్రెండ్స్, మా భూమిగాడు. పూర్తిగా ఇవంతా సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ. సో ఇది మా కోస్తా. దీంతో పడిన పాటలు అంటూ లేదు. దీన్ని క్లీన్ చేయడానికి నైట్ అయితే క్లీన్ చేయాలి. ఇది వచ్చి మా రోల్ ఓవర్, మార్నింగ్ చేయాలి. అండ్ ఇక్కడ మా సబ్వే ఉంటుంది అనమాట. సో ఈ సబ్వేకి హెడ్ మా భువి హాయ్ చెప్పు. ఇతనే మా సబ్వేకి హెడ్. భువి హాయ్ చెప్పు భువి. అది. సో ఇక్కడ చాలా అంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. సో మేము ఇప్పుడు భువిని చూసేసాం కాబట్టి ఇప్పుడు బాయ్ చెప్పి బయలుదేరాలి. టైం అవుతుంది. మళ్ళీ షిఫ్ట్స్ ఎక్కాలి రేపు మార్నింగ్. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. మీకు పక్కా వీడియోస్ అనేది ఇంకా మీతో తరచూ వస్తుంది. డైలీ మోస్ట్లీ నేను డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ షార్ట్ వీడియోస్ అన్నా పెడతాను. అండ్ నేను ప్రజెంట్ ఇప్పుడు వేమోత్లో ఎక్కడ వర్క్ చేస్తున్నాను, ఏం వర్క్ చేస్తున్నాను అనేది అది కూడా ఒక వీడియో తీస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. టేక్ కేర్. బాయ్.